జై శ్రీరామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గార్డెన్స్. చాలా మంది గుడికి వెళ్తే ధ్వజస్తంభాన్ని తాకి మరీ దండం పెట్టుకోవటం, అలాగే గుడి వెనక భాగాన్ని తాకి మరీ దండం పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పే కాదు, ప్రమాదం కూడా. ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం ఉంటుంది. ఇటువంటి బలిపీఠాలు 8 ఉంటాయి. అంటే అర్చక స్వాములు వంట చేస్తారు కదా, ఆ వండిన పదార్థాలు స్వామివారికి నివేదించిన తర్వాత ఈ బలిపీఠాల మీద అన్నం పెడుతూ ఉంటారు. బలి అన్నం అంటూ ఉంటాం. ధ్వజస్తంభాన్ని తాకి మరి దండం పెట్టుకుంటున్నప్పుడు కాళ్ళు బలిపీఠానికి తగలచ్చు, లేదంటే కొంతమంది ఆ బలిపీఠం మీద ఎక్కి దండం పెట్టుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. అసలు ధ్వజస్తంభానికి దూరంగా ఉండి దండం పెట్టుకోవాలి. అదే కాకుండా చాలా మంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గుడి వెనుక భాగాన్ని ఇలా తాకి కళ్ళకద్దుకుంటూ ఉంటారు. అసలు అక్కడ రాక్షసులు నిద్రపోతూ ఉంటారట. మనం తాకి వాళ్ళని నిద్రలేపి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే రాక్షసులు అంటే అది వాళ్ళేదో నిజంగా రాక్షసులు మన వెంట వచ్చేస్తారు అలా కాదు. మనలోని రాక్షసత్వం అనేది మేల్కొంటుంది. కాబట్టి గుడి వెనుక భాగాన్ని తాకి దండం పెట్టుకోవటం కానీ, లేదంటే ఇంకొంతమంది ఏం చేస్తారంటే గుడికి వెళ్ళినప్పుడు కొంతసేపు అక్కడ కూర్చోవాలంటాం కదా, గోడకు ఆనుకొని కూర్చోవటం, స్తంభాలకు ఆనుకొని కూర్చోవటం, లేదంటే గడపల మీద ఎక్కి తొక్కడం ఇలాగా చేస్తూ ఉంటారు. ఇది అసలు చాలా 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 తప్పు. ఏ దేవుడు, ఏ పవిత్రమూర్తి ఏ రూపంలో పుడతారో మనకు తెలియదు. గడప కూడా ఒక దేవుడు. అలాగే అక్కడ ఉన్న స్తంభాలు కానివ్వండి, గోడలు కానివ్వండి, ఇటుక ముక్కలు కానీ ప్రతీది కూడా పవిత్రంతో కూడుకున్నవి కాబట్టే అవి ఆలయం రూపంలో సంతరించుకున్నాయి. ఆ భగవంతుడి దగ్గర చేరాయి. కాబట్టి వాటిని ఆనుకొని కూర్చోవడం ఇట్లాంటివి మాత్రం చేయకూడదు. కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభాన్ని తాకకుండా దూరంగా ఉండి దండం పెట్టుకోవడం, అలాగే ప్రదక్షిణలు చేసేప్పుడు గుడి వెనక భాగాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాకద్దు. కాబట్టి దేవతామూర్తుల్ని మాత్రమే దర్శించుకుని ఇంటికి రావాలి. ఇటువంటి మంచి విషయాలు మన ఛానల్లో తెలుసుకుంటూ ఉందా? మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను కూడా ఆదరించండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ.